చైనాకి దలైలామా పెద్ద షాకే ఇచ్చారు. ఏదైతే టిబెట్‌లకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి, అట్లాగే బౌద్ధ మత అత్యున్నత గురువు దలైలామా 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. దాన్ని నిర్వహించే అధికారం గార్డెన్ ప్రొడోంగ్ ట్రస్ట్‌కి మాత్రమే ఉందని తేల్చి చెప్పారు. మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలనే అంశం మీద అభిప్రాయాలు కోరినట్టు చెప్పారు. దీన్ని అన్ని వర్గాల నుంచి దీనికి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు. వాళ్ళలో టిబెట్ మత పెద్దలు, చైనాలోని వాళ్ళు కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. తన వారసత్వం భవిష్యత్తులో కొనసాగాలని వాళ్ళంతా కోరుకున్నట్టు చెప్పారు. తన వారసత్వం కొనసాగాల వద్దనే విషయాన్ని ప్రజలే నిర్ణయిస్తారని తాను 1969 వెల్లడించానని చెప్పి దలైలామా గుర్తు చేశారు. తాజా అభిప్రాయాల ఆధారంగా గార్డెన్ ప్రొడోంగ్ ట్రస్ట్ మాత్రమే దలైలామా పునర్జన్మ నిర్ణయిస్తుందని, ఈ ప్రక్రియలో మరెవరికి జోక్యం చేసుకునే అధికారం లేదని తేల్చి చెప్పారు. చాలా ఏళ్ల క్రితం దలైలామా ఒక దశలో తనతోనే ఈ సంప్రదాయం ముగిసిపోతుందని ఆందోళన చెందారు. కానీ ఆ తర్వాత తన పునర్జన్మ టిబెట్ బయట జరగచ్చని చెప్పారు. టిబెట్ను గుప్పెడు పెట్టుకోవడానికి తమ చెప్పు చేతలో ఉండే కీలుబొమ్మను దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలి. చైనా ఎప్పటి నుంచి ఒబలాట పడుతున్నటువంటి వేళ ఆ ప్రాంతాన్ని 1950లో ఆక్రమించి చైనా తర్వాత దాన్ని తన భూభాగంలో మార్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా చైనీస్ మూలాల్లో ఉన్న హన్ జాతి ప్రజలు ఎప్పుడు ముబ్బడిగా టిబెట్లో స్థిరపడటం, ఆక్రమణల తర్వాత లక్షల సంఖ్యలో అక్కడ చిన్నారులు దూర ప్రాంతాలకు తరలించేసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం, అక్కడ పీఠభూమిలో విస్తారంగా బొగ్గు, రాగి, క్రోమియం, లిథియం, జింక్, సీసం, బొరాన్ నిక్షేపాలు ఉండదు. వాటి మీద చైనా కన్నేసి చేసిన వెధవేషాలు ఇది. టిబెట్ మీద పట్టు కోసం భవిష్యత్తులో దలైలామాని కూడా తనే నియమిస్తారని ప్రకటించింది. ఆ స్థానం ఎంపికలో పంచేన్ లామా పాత్ర చాలా కీలకమైతే టిబెట్లోనే ఉండిపోయిన పంచేన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించాక ఆయన మీద చైనానే విషప్రయోగం చేసిందన్నది అప్పుడు అందరూ భావించింది. ప్రపంచం అంతా కూడా లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని తమ ఆధీనంలో ఉంచుకున్నట్టు కొన్నేళ్ల కిందటే చైనా కూడా అధికారికంగా అంగీకరించింది. ఎత్తుగడ గ్రహించిన దలైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగచ్చని ఇంతకుముందే ప్రకటించారు. దీంతోపాటు వారసుడిని పునర్జన్మ పొందిన బాలుడిని ఎంపిక చేసే ప్రక్రియ కూడా తందేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది. దలైలామా తన వారసుడిని ప్రకటించిన ఖచ్చితంగా తమ ఆమోద ముద్ర ఉండాల్సిందే అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తోంది.